ఇంకా నిద్ర లెవెలే బేసిక్గా ఫస్ట్ ప్రాసెస్ అయితే లేదు. బట్ నేను ఈ వ్లాగ్ చేద్దామని నేను నైటే ప్రిపేర్ అయ్యా కాబట్టి పొద్దున్న లేచగానే కెమెరా పెట్టుకున్నా. బట్ ఐ స్టిల్ డిడ్ వేక్ అప్. ఎనీవేస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్కి మీరు కొత్త అయితే ఫస్ట్ గో సబ్స్క్రైబ్ అండ్ దెన్ కమ్ వాచ్ దిస్ వ్లాగ్. నేను కొంచెం ఇన్కన్సిస్టెంట్గా పోస్ట్ చేస్తున్నాను. షార్ట్స్ ఎక్కువైపోయినాయి, లాంగ్ వీడియోస్ తక్కువైపోయినాయి. కాబట్టి ఐ వాంటెడ్ టు డూ దిస్. యాక్చువల్గా ఐ వాంటెడ్ టు డూ దిస్ సిన్స్ అ వెరీ లాంగ్ టైమ్. కానీ బద్ధకం, ఎడిట్ చేయాలని బద్ధకం కానీ, షూట్ చేయాలని బద్ధకం కానీతో నేను ఎప్పుడు చేయలేదు. బట్ దిస్ టైమ్ ఐ వాంటెడ్ టు టేక్ ఇట్ సీరియస్. సో బర్త్డేకి 45 days ఉన్నాయి. సో టిల్ మై బర్త్డే ఐఎమ్ గోనా పోస్ట్ ఎవ్రీ డే, ఈచ్ బ్లాగ్ ఈచ్ డే. లెట్స్ గో. సింపుల్గా మై మార్నింగ్ రొటీన్ చేద్దాము. ఇట్లనే ఎవ్రీడే ఉండదు, బట్ ఇవాళ కొంచెం ఖాళీగా ఉన్నా, ఇంకా షూట్ చేయడానికి టైం ఉంది కాబట్టి ఇవాళ కొంచెం ప్రశాంతంగా ఐ కెన్ డూ వాట్ ఐ యాక్చువల్లీ డూ ఎవ్రీ డే. సో లెట్స్ గో. నా మార్నింగ్ బేసిక్ స్కిన్ కేర్ చేసేస్తా. అండ్ ఐమ్ గోయింగ్ టు జిమ్. ఎస్, షాకింగ్గా ఉండొచ్చు, బట్ నేను జిమ్కి వెళ్తున్నాను. ఏడ్చుకుంటానే వెళ్తారు రోజు. బేసిక్గా 1 year అయింది కల్ట్ ఫిట్కి గట్టి. ఇంకొక 2-3 monthsలో అయిపోతుంది అన్న భయానికి షిట్ 1 year వాడలేదు. సరే అట్లీస్ట్ ఈ లాస్ట్ 3 months అన్న వాడదామని చెప్పేసి లాస్ట్ 1 month నుండి నేను కొంచెం కన్సిస్టెంట్గా వెళ్తున్నాను. నా మోస్ట్లీ నా బర్త్డే వరకు నా ఇది కూడా అయిపోతుంది, నా జిమ్ సబ్స్క్రిప్షన్ కూడా అయిపోతుంది. సో జిమ్కి వెళ్తున్నా గాయస్. జిమ్కి వెళ్ళి మాయా ఏంటి నువ్వు వచ్చి పొదుపని ఎక్కువ క్రీములు రాసేంత ఓపిక ఉత్సాహం అస్సలు ఉండదు. రెడీ అయ్యి జిమ్కి వెళ్ళడం ఎక్కువ. దిస్ మార్నింగ్ రొటీన్ ఈస్ బేసిక్లీ ద మార్నింగ్ రొటీన్ బిఫోర్ మై వర్క్ స్టార్ట్స్ అనమాట. అంటే వర్క్ ఉన్నా లేకపోయినా దిస్ వుడ్ బి మై మార్నింగ్ రొటీన్, అది వేరే విషయం. అంటే సన్ స్క్రీన్ అయిపోయింది గాయస్, ఇలా వాడుతున్నాను. కొన్ని రోజులు ఎక్కువ వస్తుంది కదా అని. యాక్చువల్గా నాకు జిమ్కి పోవాలని లేదు. పోకపోతే నా పర్సనల్ ట్రైనర్ నన్ను సావగొట్టేస్తారు. నేను జిమ్కి వెళ్తా, కానీ జిమ్లో ఏం చేస్తా నేను చూపించను. జిమ్ చూపిస్తా, కానీ జిమ్లో నేనేం చేస్తున్నా చూపించను. నో 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 నో. ఓకే, ఐ క్విక్లీ గో చేంజ్. ఇవాళ అసలు జిమ్కి పోయే మూడ్ లేదు కాబట్టి చాలా రెడీ అయినా. బట్ ఇక బిఫోర్ గోయింగ్ టు జిమ్ నేను నా ఇది మాటే కలిపేసుకొని వెళ్ళిపోతా. Let's go. Eggs and bread texture for my breakfast. Hi guys. నేను బట్టలు ఉతుకుతుంది, న్యాచురల్ బట్టలు ఉతుకుతున్నా, ఎంజాయ్ చేసి. న్యాచురల్ బట్టలా? కెమికల్ బట్టలు బట్టలు ఉతికే ఎక్సర్సైజ్ చేస్తున్నారు. వాళ్ళు జిమ్కి కట్టి వాళ్ళ వెయిట్లే లిఫ్ట్ చేసి వస్తారు. ఏడ్చినట్టుంది తొక్కలేదు. అది న్యాచురల్గా బట్టలు ఉతికేందుకు చిన్నదానికి వేలు వేలు నేనేం చేయలేదు. ఏం చేయలేదా? నేను చూపిస్తా ఏం చేసినా నేను చూపిస్తా. నేను ఏం చేయలేదు ఇంకా, నేను ఏం చేయలేదురా ఇంకా. వస్తుంది, అర్థమైందా? ఏమో గలీజ్ది గైస్, చాలా గలీజ్ది. చాలా మంచిదని చాలా మంచిదాన్ని. నాది ఇది నా దైన ప్లేట్. నీ బాటిల్కి నీది అని ప్రూఫ్ ఏంటి? ఇది నాది అని ప్రూఫ్.
నా రూమ్ హాలత్. ఇదంతా క్లీన్ చేయాలి ఇప్పుడు కూర్చొని. స్వెట్గా అయింది కదా అని కూర్చొని జుట్టార పెట్టుకుందాం అని చెప్పేసి చాలా సక్సెస్ఫుల్గా గంట వరకు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసి జుట్టు ఆరుతుందని ఒక రీజన్తో కూర్చొని టైం వేస్ట్ చేసేసిన. సో నౌ లెట్స్ గెట్ టు వర్క్. ఇప్పుడు ఈ చెత్తకుండా అంతా క్లీన్ చేయాలి. సో మనం పాటలు పెట్టుకొని వైబ్ అవ్వుకుంటూ చేయాలి కాబట్టి ఐ కెన్ నాట్ రికార్డ్ ది వ్లాగ్. సో పని చేస్తే చెమట వస్తుంది. చెమట అంటే చిరాకు. ఇప్పుడు మనం పని చేయకపోతే చెమట కాదు కదా, మా అమ్మ వస్తుంది ఫస్ట్. మమ్మీ నా రూమ్ చూసి వావ్ చేతి ఎంత క్లీన్ చేసేసిన వావ్ అనాల. అట్లే షాన్వి దగ్గరికి పోయి చెల్లెని చూసి నేర్చుకో, ఇంత బాగా పెట్టుకుంది చూడు అంటే అనాల. మమ్మీ వావ్ అనడమేమో కానీ నా రూమ్ క్లీన్ అయిన ప్రతిసారి షీ ఫీల్స్ నా రూమ్లో బొమ్మలు ఎక్కున్నాయి అని. ఎక్కువ ఏడున్నాయి గాయస్, తక్కువనే ఉన్నాయి. నిన్ననే ఈ బొమ్మ యాడ్ అయింది నా కలెక్షన్లకి. లేక్ షోర్ మాల్లో గేమ్స్ ఆడితే దొరికింది ఇది. ఇంకొక పెడదాం. టుటా అయిపోయింది. హాఫ్ అన్ అవర్లో మొత్తం కంప్లీట్ చేసిన. ఇప్పుడు దబక్ మనం వెళ్ళి స్నానం చేయకపోతే చిక్ అవుతుంటుంది. లెట్ మీ క్విక్లీ ప్యాక్ మై బ్యాగ్ as well. అవుతుంది కదా ఇది. ఐఎమ్ వెరీ మ్యాడ్ ఆఫ్ సన్ఫ్లవర్స్. ఐల్ షో యూ. Sunflower 1, these were also gifted. 2, these were gifted. ఇది నేను కొన్నాను. నా టంబ్లర్కి ఒకటి ఉంటుంది. 3 and 4, these were given to me yesterday. నేను బాగా మూడీగా ఉన్నానని చెప్పేసి నాకు ఇచ్చారు. ఐఎమ్ మ్యాడ్ ఆఫ్ సన్ఫ్లవర్స్. నాకు చాలా 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 ఇష్టం. ఇఫ్ సమ్వన్ ఈస్ గివింగ్ మీ సన్ఫ్లవర్స్, నీకోసం ఏదన్నా అంటే ఏదైనా కాదు, బట్ స్టిల్ యా, నాకు అంత పిచ్చి సన్ఫ్లవర్స్ అంటే. ఫస్ట్ థింగ్స్ ఐప్యాడ్, చార్జర్ అండ్ ఇయర్ ఫోన్స్, సన్ గ్లాసెస్, comb, lip balm and hand cream, and one more thing, and my watch tumbler. The straw close ఉంటుంది, ఇది క్లోజ్ ఉంటుంది. సో పడదు అసలు వాటర్. ఆన్లైన్లో క్రియేటర్స్ అందరైతే టంబ్లర్స్ యూజ్ చేసుకుంటే ఏంటి ఓవర్ యాక్షన్, నార్మల్గా తాగేసుకుంది నార్మల్ బాటిల్స్లో అనుకున్నా. అంటిల్ ఐ గాట్ వన్ ఫర్ మై సెల్ఫ్. ఆ టంబ్లర్ ఉన్నందుకే నీకు ఎక్స్ట్రా వాటర్ తాగి కొంచెం ఎక్స్ట్రా హైడ్రేటెడ్గా ఉంటున్నాను. సో గెట్ యువర్ సెల్ఫ్ వన్ టు గెట్ మోటివేటెడ్ టు డ్రింక్ మోర్ వాటర్. I'll go prepare breakfast now. This is my dress, my outfit for work, and jaldi omelette వేసుకొని తినేసి. నేను బేసిక్గా స్కిన్ కేర్ అవన్నీ ఏం చూపించలేదు బికాస్ ఐ వాంటెడ్ టు డూ అ డీటెయిల్డ్ వీడియో అబౌట్ వాట్ ప్రోడక్ట్స్ ఐ యూజ్. నేను స్కిన్ కేర్కి ఏం వాడతా, నైట్ కేర్కి ఏం వాడతా, హెయిర్కి ఏం వాడతా అని చెప్పేసి డీటెయిల్డ్ వీడియో నేను ఇంకొకటి చేస్తాను. కాబట్టి నేను ఈ వ్లాగ్లో నా స్కిన్ కేర్ రొటీన్ ఏం చూపించలేదు. ఏం మాడలే. సో ఆమ్లెట్ అండ్ గ్లాస్ ఆఫ్ చియా సీడ్స్ వాటర్. దట్స్ మై మార్నింగ్ రొటీన్ గాయ్స్. చాలా మెస్డప్గా సగంగా చేసిన బికాజ్ నేను కొంచెం అలవాటు పడాలా నేను నా పనులు చేసుకుంటూ అట్ ది సేమ్ టైం రికార్డ్ చేయడం. సో ఎనీవే, సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.